బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పవిత్ర రంజాన్ మాసమే కాదు, మరి పసందైన వంటకాల గుమగుమలాడే సీజన్ అని కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ మహానగరంలో రంజాన్ పండుగకి హలీంకితో పాటు షీర్ కుర్మా, మరి దాని సేమియా అని కూడా అంటాము, దానికి ఉన్నటువంటి ప్రత్యేకతే వేరు. మరి మహానగరంలో ఈ రంజాన్ పండుగ సీజన్ టైంలో ఈ షీర్ కుర్మా తయారీదారులు చాలా బిజీగా ఉన్నారు. మరి అసలు షీర్ కుర్మా ప్రత్యేకత ఏంటి, అది ఎలా తయారు చేస్తారు, దాని యొక్క విశిష్టత ఏంటి? మరి ఇక్కడ చాదర్ఘాట్లో, హైదరాబాద్ నగరంలో చాదర్ఘాట్లో ఒక కుటుంబం మొత్తం కూడా ఇదే వృత్తి మీద ఆధారపడి ఉంది. మరి వాళ్ళు ఈ షీర్ కుర్మాని తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు మేకింగ్ చేసి దాన్ని హోల్సేల్గా కూడా బయట షాప్స్కి కూడా విక్రయిస్తూ ఉంటారు. మరి అసలు షీర్ కుర్మా ప్రత్యేకత ఏంటి, దాన్ని ఎలా తయారు చేస్తారు, ఎంతమంది తయారు చేస్తారు, అవన్నీ కూడా మీకు తెలియజేయడానికి నేనైతే చాదర్ఘాట్కి వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, అదేంటో చూద్దాం. నా వెనకాల చూస్తున్నారు కదా, మరి షీర్ కుర్మా ఇది ఎలా తయారు చేస్తారు, దీని ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. भाई एक बात बोलो, कैसा बनाते हैं इसका मटेरियल? ये मटेरियल इसमें मैदा रहता, नमक रहता, पानी रहता, तो रात में मिलाए थे हम लोग। रात में मिला के सुबह में गूंथते, गूंथ के तो हाथ से बनाते। अब पूरा मिला के एक ही परिवार है? हाँ, एक ही परिवार है, पूरे भाई हैं हम लोग। अच्छा, यही काम करते हैं आप? यही काम ने 3 महीने करते हैं। रमजान के सीजन, रमजान से पहले 2 महीने पहले करते हैं। इसके बाद बंद कर देते। तो प्राइस कैसे चलाते हैं इसका? इसका प्राइस 250 300 ऐसा रहता है केजी। कैसा होलसेल मार्केट में दे देते हैं? होलसेल मार्केट में देते हैं। मार्केट में 400 रुपये ऐसा रहता है। ये हैंड वर्क है, इसका बहुत टेस्टी रहता है, इसीलिए लोग जरा शौक से करते हैं। हम देख रहे हैं ना, हैंड से कर रहे हैं ना, कैसा सीखा है ये काम? सीख लिया आप? ये हमारा खानदानी काम है ये। अच्छा, दूसरे लोगों को नहीं आता है, कोई खानदानी है हमारा, 60 साल से चल रहा है, जनरेशन से। कितने साल से कर रहे हैं? हमारा तो 4 पीढ़ी गुजर गया। हमारे दादा वालिद, हमारे डैड, फिर हमारे बच्चे कर रहे हैं, मैं कर रहा हूँ और बच्चे कर रहे हैं। तो कैसा है इस साल का साल सेलिंग, कैसा है इस साल? थोड़ा ठंडा है सेलिंग, तो हर साल अच्छी रहता इस तरह। अरे 3 महीने करते हैं काम, बाद में क्या काम करते हैं? फ्लावर का फ्लावर बिजनेस करते हैं, तो पूरा परिवार यही काम करते 3 महीने में शीर कुरमा बनाने के। भाई एक बात बोले, शीर कुरमा का प्रत्యేకత क्या है, इम्पोर्टेंस क्या है? इसका टेस्ट ज़रा ज़्यादा रहता है, पुराने लोग बहुत शौक से खाते हैं। मशीन का अलग रहता, टेस्ट इसका अलग रहता, जैसा सबका अलग अलग रहता बोलते हैं। तो आप स्टोर्स को केजी से भी जाते हैं आप? इधर आके लेके आते हैं? आके लेके आते हैं शॉप, इधर आके करते हैं शॉप को, इधर आके आपके अपने साथ लेके जाते हैं ना? आके लेके चले जाते हैं। सुबह से शाम तक कितने टाइम में स्टार्ट करते, कितने टाइम तक करते? सुबह में 11 बजे से शाम में 7 बजे तक। सुबह 11 बजे से। तो आपको धूप मस्ट, धूप होना, इसको पानी नहीं होना, साबर नहीं होना, गर्मी को आएगा। तो हर दिन में कितना केजी बनाते हैं आप शीर कुरमा? रोज का 30-40 केजी डालते हैं। 30-40 केजी बनाते हैं। तो रात में सुखा के रात में मिला देते, सुबह में ऐसा मलते हैं इसको पूरा अच्छा से मल के नरम कर, तो मेहनत बहुत है। अच्छा, बना के डालते हैं। థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, మరి నేను మాట్లాడాను కదా షీర్ కుర్మా ఎలా తయారు చేస్తారు అనేది. మరి ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు, మరి వేణుమాధవ్ ఉన్నాడు మనతోటి. వేణుమాధవ్తో మాట్లాడదాము, దీన్ని ఎలా కలుపుతారు, పిండి ఏంటి, క్వాంటిటీ ఎంత, ఎలా చేస్తారు, ఇదంతా కూడా. హాయ్ వేణుమాధవ్. హాయ్. ఏంటి, ఇది ఎలా తయారు చేస్తారు షీర్ కుర్మా, ఈ పిండి ఇదంతా ఒకసారి చెప్తావా మా వ్యూవర్స్కి? ఇది మొత్తం ఒక రోజు నానబెట్టాలి నీళ్ళల్లో. ఒక రోజు మొత్తం ఉప్పు నీళ్ళలో నానబెట్టి. ఏం పిండి ఇది? ఇది మైదా పిండి. ఉప్పు నీళ్ళు నానబెట్టి రేపు పొద్దుగాల పని చేస్తాం. నైట్ అంతా నానబెట్టాలా? నైట్ అంతా మొత్తం నానబెట్టాలి, పొద్దుగాల పని చేస్తాం మేము. పొద్దు స్టార్ట్ చేస్తారు చేయడం? స్టార్ట్ చేస్తాం. ఓకే. అప్పటిదప్పుడు రాదు. ఎందుకు నైట్ ఎందుకు నానబెట్టాలి దీన్ని? నైట్ అంటే ఎందుకు నానబెడతారు అంటే ఇది మొత్తం టైట్ కావడానికి. ఓకే. ఇప్పుడు నువ్వు చేస్తున్నారు కదా, ఇట్లా అంటున్నారు కదా, అంతే ఎట్లా చేస్తున్నారు? నీకు అంటే నేర్చుకున్నావా నువ్వు ఇదేమన్నా? ఫస్ట్ నుంచి వస్తుంది మాకు ఇది. నేను 5 సంవత్సరాల నుంచి చేస్తాను పని. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నావు. ఓకే. అంటే రంజాన్ టైంలోనే చేస్తావా ఇది? మరి మామూలు 3 నెలల ముందే స్టార్ట్ చేస్తాం మేము. 3 నెలలకు ముందే అంటే 3 నెలలు, మళ్ళీ ఈ 3 నెలల
కాదు, రంజాన్ ఒక నెల ఉంటది, దాని తర్వాత 3 నెలల ముందు స్టార్ట్ చేస్తాం మేము పని. తర్వాత ఏం చేస్తావు? రంజాన్ అయిపోయాక ఏం పని చేస్తావు? నేను రంజాన్ అయిన తర్వాత నేను మొబైల్ దుకాణంలో చేస్తాను, మొబైల్ షాప్లో చేస్తావు. ఈ రంజాన్ టైంలో మాత్రం 3 నెలల ముందే స్టార్ట్ చేస్తావు ఈ పని చేయడం, ఇది కలపడం ఇదంతా నువ్వు చేస్తావా? ఎక్కడి నుంచి నువ్వు? నేను ఈయన ఉంటాను, చాదర్ఘాట్లోనే ఉంటావా? అంటే అది చేయడం కూడా వచ్చా నీకు? బయట చేస్తున్నారు కదా, అది రాదు. అది వేరా మళ్ళీ? అది వేరు, అది చేసేవాళ్ళు వేరు, ఇది కలపడం ఇది చేసేవాళ్ళు వేరు. ఇది వేరు. ఏంటి షీర్ కుర్మా గురించి ఏమైనా చెప్తావా నువ్వు? అసలు షీర్ కుర్మా ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తావు? ఇప్పుడు హలీం అంటే తెలుసు మనకి, షీర్ కుర్మా ప్రత్యేకత ఏంటి రంజాన్కి, నీకేమైనా తెలుసా? అది షీర్ కుర్మా అంటే అది మిషన్తో ఉంటుంది, అది వేరేది ఉంటుంది, దీని టేస్ట్ అలాగ ఉంటుంది. చేతితో చేసింది అలాగ ఉంటుందా? అది దాంట్లో ఉప్పు ఉండదు, దీంట్లో ఉప్పు ఉంటుంది. ఎందులో ఉప్పు ఉండదు? అది మిషన్తో చేస్తాం కదా మనం, దాంట్లో ఉప్పు ఉండదు. అచ్చా, దీంట్లో ఉప్పు ఉంటుంది, దీని టేస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుందా ఉప్పు వేయడం వల్ల? ఉంటుంది దీని టేస్ట్. తినావా నువ్వు మరి ఇది షీర్ కుర్మా? మేము చేస్తాం, మేము తింటాం మేడం. తినారా మీరు? తింటాం, ఎందుకు? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఈ పని నువ్వు? నేను 7 years నుంచి చేస్తాను. 7 years నుంచి చేస్తున్నాం. మనం చపాతీ పిండి కలిపితేనే కొంచెం చేతులు నొప్పి వస్తాయి కదా, చేతులు నొప్పి వస్తాయి. మరి మీకు ఇది కలుపుతున్నప్పుడు చేసి చేసి అలవాటు అయిపోయింది, ఏం నొప్పి రాదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇదే పని చేస్తావా? ఇదే పని చేస్తాం మేము. 6-7 hours చేస్తాం మేము. 6-7 hours రోజు డైలీ. అసలు నొప్పి రాదా చేతులు నీకు? మరి ఫస్ట్ లా స్టార్టింగ్ చేస్తాం కదా మేము పని, అప్పుడు అవుతుంది 2-3 రోజులు నొప్పి అవుతాయి, దాని తర్వాత కాదు. 7 hours చేస్తారంట ఈ వర్క్. మనం కొంచెం ఇంట్లో చపాతీ పిండి కలిపితేనే మనకు చేతులు నొప్పులు వస్తాయి. వీళ్ళు చూడండి, దాన్ని సాగదీసి, మైదా అంటేనే ముందు సాగుతూ ఉంటుంది అది బాగా, సో బాగా సాగదీసి దాన్ని ఎక్కువ ఏమంటారంటే మసాజ్ లాగా చేస్తున్నారు దాన్ని. ఎందుకంటే బయట చూసాం కదా మనం విజువల్స్, షీర్ కుర్మా తయారు చేయడం అనేది అది వెంట్రుక మందం లాగా కూడా వాళ్ళు దాన్ని తయారు చేసి ఆరబెడుతున్నారు. సో అలా రావాలి అంటే, వెంట్రుక మందం రావాలి అంటే దానికి ఎంత ఘనంగా దాన్ని స్మాష్ చేయాలి, దాన్ని మసాజ్ చేయాలి, బాగా దాన్ని నొక్కి పెట్టి ఉండలాగా చేసి దాన్ని సాగదీసి మొత్తం చూడండి ఎలా చేస్తున్నాడు వేణుమాధవ్. మరి చాలా కష్టమైన పనే ఇది. కాకపోతే ఈ 3 నెలలు వీళ్ళు ఈ రంజాన్ టైంలో ఈ షీర్ కుర్మా తయారు చేయడం అనేది ఈ ఫ్యామిలీ మొత్తం కూడా, ఫ్యామిలీ కాదు కొంచెం బయట వాళ్ళు కూడా వచ్చి ఈ పని చేస్తారు ఈ 3 నెలలు అనమాట. ఏదో ఉపాధి కోసం అనమాట. తర్వాత మళ్ళీ వేరే పని కోసం ఇప్పుడు వేరే మాకు చెప్పాడు కదా, పండగ 3 నెలల ముందే ఈ వర్క్ స్టార్ట్ చేస్తాడంట. తర్వాత ఏం చేస్తావంటే మొబైల్ షాప్లో వర్క్ చేస్తా అని చెప్పేది. సో ఇది షీర్ కుర్మా తయారీ విధానం. మరి కొంచెం ముందుకెళ్దాము, దీని ప్యాకింగ్ ఇదంతా కూడా చూద్దాం. మరి ఇప్పుడు చూడండి, నా చేతిలో ఉంది, రెడీ అయిపోయింది. వాళ్ళు చేశాక దీని ఎండలో ఆరబెట్టారు. ఖచ్చితంగా ఎండ అయితే మస్ట్, వీళ్ళకి కొంచెం వర్షం పడినా కూడా ఈ పని అనేది ఆగిపోతుంది. సో మంచి ఎండలో ఆరబెట్టారు. ఒక 5 నిమిషాలు కూడా ఉండట్లేదు ఎండలో, ఖచ్చితంగా 2 నుంచి 3 నిమిషాలే. ఇట్లా ఇది నా చేతిలోకి వచ్చింది చూస్తారు షీర్ కుర్మా. ఇప్పుడు దీన్ని వీళ్ళు ఏం చేస్తారంటే రోల్ చేసి ప్యాక్ చేస్తారు. ఆ ప్రాసెస్ కూడా ఒకసారి చూద్దాము. బయట ఆరబెట్టేశాక దీన్ని ఏం చేస్తారంటే తీసుకొచ్చి ఇట్లా మొత్తం దాన్ని రోల్ చేసి, చూడండి చూస్తున్నారు కదా విజువల్లో, దాన్ని మంచిగా రోల్ చేసి చక్కగా ఇక్కడ రెడీ చేసి పెడుతున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే రెడీ టు సేల్ అనమాట. వీళ్ళు ఇక్కడికి వచ్చి కూడా బయట నుంచి స్టోర్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర హోల్సేల్గా కొనడం జరుగుతుంది. ఇవి వచ్చేసి కేజీ 300 నుంచి 350 వరకు ఖరీదు చేస్తారంటే ఈసారి సేల్స్ ఎలా ఉన్నాయంటే, సేల్స్ పర్వాలేదు, కొంచెం పర్వాలేదు అంటున్నారు, అంత బాగా లేదు, పర్వాలేదు బాగానే ఉన్నాయి ఈసారి సేల్స్ అంటున్నారు. సో ఇది మనకి ఫైనల్గా అవుట్పుట్ ఇలా వస్తుందన్నమాట. ఇది వీళ్ళు రోల్ చేశాక చూడండి, స్టార్టింగ్ పిండి కలిపి దాన్ని సాగదీసి చూసాం కదా బయట విజువల్లో, దాన్ని బయట అండలో ఆరేసి వెంట్రుక మందంలోనే ఉంది. ఇది చూడండి ఎంత కష్టపడితే ఈ షేప్లోకి వస్తుంది. ఇది చూడండి ఎంత ముద్దుగా ఉందంటే చూడడానికి కూడా. ఇది చక్కగా ఇలా రోల్ చేసి దీనిలా పెడతారు. ఇది ఫైనల్గా రెడీ అయిపోయింది అనమాట షీర్ కుర్మా. ఇంక ఇది మీరు తినడానికి రెడీగా ఉంది, చేసుకోవాలంతే. మొత్తం ప్రాసెస్ అంతా కూడా మీకు తెలియజేశాను కదా, ఎలా చేస్తారు షీర్ కుర్మా, ఎలా స్టార్ట్ చేస్తారు వరకు, ఏం పిండి వాడతారు, ప్రాసెస్ ఏంటి, దాని ప్యాకింగ్ ఎలా ఉంటుంది. వీళ్ళు మొత్తం అయిపోయాక కూడా 25 kgs బాక్స్లో దాన్ని ప్యాక్ చేసి సేల్ చేస్తూ ఉంటారు హోల్సేల్ మార్కెట్గా. సో ఏంటంటే గైస్, కుతుబ్ షాహీ నిజాం కాలం నుంచి ఆనవాయితీగా తరతరాల నుంచి వీళ్ళు ఈ వృత్తిని చేస్తున్నారు. 50 years నుంచి కూడా వీళ్ళు ఈ వృత్తితోటే ఉన్నారు. సో రంజాన్ టైం అయిపోయాక కూడా వీళ్ళు వాళ్ళ ఉపాధి కోసం వేరే వేరే పనులు కూడా చేయడం జరుగుతుంటుంది. వీడియో జర్నలిస్ట్ దొరస్వామి, సాగర్తో నవీన, సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.